ప్రజలు తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తికి తల్లిదండ్రులు రిజిస్టర్ చేసి పిల్లలకి ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే వారసత్వంగా వచ్చే సంపద ఉంటుంది. ప్రతి ఒక్కదానికి డాక్యుమెంటేషన్ కావాలంటే ఎలా కుదురుతుంది సార్? కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టడానికి తప్పితే ఈ చట్టం దేనికి పనికిరాదు. కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు తమకున్నటువంటి ఆస్తి హక్కుని పూర్తిగా కోల్పోయేటువంటి చట్టం ఇది. ఇది టీఆర్ఓ అధికారి ఎవరైతే ఉంటారో అధికారి దగ్గర మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఏదైనా అబ్జెక్షన్ వస్తే అప్పీలేట్ అధికారికి మనం పెట్టాలి. అప్పీలేట్ అధికారి అది 2 సంవత్సరాల లోపు కనుక మనం దాన్ని చేసుకోకపోతే తర్వాత హక్కు మొత్తం కూలిపోయేటువంటి పరిస్థితి ఈ చట్టంలో ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి క్లాజు. దీన్ని కేంద్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కూడా, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఏగు ప్రభుత్వం కానీ, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ ప్రభుత్వాలు కూడా దీన్ని మేము చెయ్యము అని చెప్పి నిర్వద్వందంగా దాన్ని తోసిపుచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని మన మీద ఈ ప్రజానికమైన రుద్దడం కోసం ఈ హక్కు చట్టం అంటే ఈ వ్యవస్థ అంతటినీ కూడా తన గుప్పిట్లో తీసుకోవడం కోసం, అంటే తన పరిపాలన నియంత పరిపాలనలాగా పరిపాలించేటువంటి ద్వంద్వ వైఖరి ఆయనకు ఉన్నది. కాబట్టి ఈ విధమైనటువంటి చేయటం జరుగుతూ ఉన్నది. ప్రతిరోజు వెళ్ళేసేసి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళేసేసి నా పొలం ఉన్నదా లేదా, నా పేరున ఉన్నదా లేదా, ఎవరి పేరు నెక్కిందని చూసుకునే పరిస్థితి కాదు. అంతా వ్యవసాయ కుటుంబాలు, సాధారణ కుటుంబాలు. ఎవరో వస్తారు, దారిన పోయి దానయ్య వస్తాడు, నాది మా నాన్నగారు అమ్మారని చెప్పేసి ఒక పిటిషన్ వేస్తాడు. ఆ తర్వాత నేను చూసుకోను, నేను నా పనిలో ఉంటాను, నా వ్యవసాయంలోనే ఉంటాను. 2 సంవత్సరాల తర్వాత ఆ పొలం ఆ దానయ్యకి వెళ్ళిపోతుంది. లబో దిబో అని నేను చెప్పేసి అక్కడ వెళ్ళి నేను బాదుకోవాలి. మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టుకునే విధంగా మమ్మల్ని అందరినీ తన గుప్పెట్లో పెట్టుకొని ఏది చెప్తే అతను ఏది తలంచితే ఏది చెప్తే దానికి మేము శిరస వహించే విధంగా చేద్దామనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ చీకటి చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేమందరం కోరుతున్నాం.